స్వామి చేసే కార్యాలన్నీ ఎంత సింపుల్ వేలో ఎంత గూఢమైన అర్థం తెలుపుతున్నారో అనడానికి ఒక ఉదాహరణ. మనం 3 శక్తులున్నాయి ప్రతి కార్యం చేయడానికి అని మనందరికీ తెలుసు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. సీక్వెన్స్లో చెప్పాలంటే ఇచ్ఛాశక్తి మొదటిది, జ్ఞానశక్తి సెకండ్ది, క్రియాశక్తి మూడోది. ఈ 3 ఉంటే కానీ మనం ఏ కార్యక్రమం చేయలేం. ఇది స్వామి మనకి ఎంత సూక్ష్మంగా నేర్పించారంటే, కుల్వంత్ హాల్లో మీరందరూ చూసుంటారు. కుల్వంత్ హాల్లో స్వామి సింహాసనం పక్కన ఏమున్నాయి? 2 సింహాలు ఉంటాయి. 2 సింహాలు ఉంటాయి కదా. సో సింహాలు దేనికి ప్రతీక అంటే ఆ ధైర్యానికి, ఆ స్థైర్యానికి. నేను ఏ విధంగా అడుగుతున్నానంటే, ఏ అమ్మవారిని సూచిస్తాయి అవి? దుర్గాదేవి కదా. ఎందుకంటే దుర్గాదేవి వాహనం సింహాలు. సో సింహాలు పక్కన పెట్టుకోవడంలో స్వామి మనకి ఏం తెలుపుతున్నారు? దుర్గాదేవి ఏమో ఇచ్ఛాశక్తితోటి, మేము ఇప్పుడే చెప్పుకున్నాం కదా, శివశక్తి. ఆ శక్తి వల్లనే ఆ ఇచ్ఛ ప్రారంభమైంది. ఆ ఇచ్ఛాశక్తి అంటే కుల్వంత్ హాల్లో మొట్టమొదట అందరిలోనూ ఈ మంచి కార్యాలు చేయాలి, భక్తిభావంతో జీవించాలి, ఆత్మసాక్షాత్కారం పొందాలి, ఆ స్వామిని మెప్పించాలి అనే సత్సంకల్పానికి ఇచ్చ అక్కడ స్వామి క్రియేట్ చేస్తారు మూలం. అందుకోసమే స్వామి కుల్వంత్ హాల్లో 2 సింహాలు పెట్టుకుని తన సింహాసనం పక్కన మనకి ఏమి సూచించారంటే, ఇక్కడ నేను దుర్గాదేవి తత్వంతో మీ ఎదురుండా దర్శనం ఇస్తున్నాను అని. రైట్. ఇంటర్వ్యూ రూమ్కి వెళ్దాం. ఇప్పుడు 3 సింహాసనాలు స్వామి ఎప్పుడు కూర్చునేవారు. మోస్ట్ యూజ్డ్ సింహాసనాలు పుట్టపర్తి 3 సింహాసనాలు. ఒకటేమో ఇక్కడది కుల్వంత్ హాలు, రెండోది ఇంటర్వ్యూ రూము, మూడోదేమో భజన్ హాల్. ఇప్పుడు ఇంటర్వ్యూ రూమ్లో చూడండి ఏ సింహాసనం ఉంది స్వామి దగ్గర. స్వామి దగ్గర ఒక స్క్వేర్ టైప్లో ఉంటుంది. దానికి 2 చిన్న హంసలు ఉంటాయి, హ్యాండ్ రెస్ట్కి. అది నేను 80s నుంచి చూసుంటాను. అదే సింహాసనం స్వామి అసలు మార్చలేదాన్ని. ఇంటర్వ్యూ రూమ్లో 2 హంసలు దేనికి ప్రతీక? సరస్వతి అమ్మవారికి. సరస్వతి అమ్మవారి దేనికి ప్రతీక? జ్ఞానశక్తికి. అంటే ఇక్కడ పుట్టిన ఇచ్చని స్వామి ఇంటర్వ్యూలో పిలిచి అందరికీ, లేకపోతే మన ఆఫీస్ బేరర్స్ని కూడా పిలిచి అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవారు. ఎట్లా చేయాలి, ఏం చేయాలి, అసలు మొత్తం జ్ఞానం, ఈ కార్యక్రమాలు, ఈ మంచి కార్యక్రమాలు ఎలా చేయాలి అనేది అక్కడ బోధించేవారు. అది చూపెట్టడం కోసం అని అక్కడ సరస్వతీదేవి తత్వం స్వామిది అని చెప్పి చూపెట్టడానికి 2 హంసలున్న ఇది సింహాసనం పెట్టుకున్నారు. సరేనా. ఎక్కడి నుంచి మనం భజన్ హాల్కి వెళ్తే, భజన్ హాల్ సింహాసనం చుట్టూ ఏం పెట్టించారు స్వామి? శంఖచక్రాలు, పద్మం కదా. ఇవన్నీ లక్ష్మీదేవికి ప్రతీక. లక్ష్మీదేవేమో క్రియాశక్తికి మూలం. సో అక్కడ మన చేత క్రియలు చేయించేవారు. భజన అవన్నీ, నామస్మరణ అవన్నీ అక్కడ మనకి ట్రైనింగ్ ఇచ్చేవారు. సో స్వామి పెట్టే సింహాసనంలో కూడా, వాడే సింహాసనంలో కూడా ఎంత అంతరార్థం ఉందో ఆలోచించండి. ఇది ప్రతి చిన్న దాంట్లో స్వామి చేసే ప్రతి కార్యంలోనూ, అంటే వరల్డ్లో జరిగే ప్రతి యాక్ట్లోనూ ఇంత ప్లానింగ్ ఉంటుంది. అంటే యాదృచ్ఛికంగా ఏది అలా జరిగిపోదు. అది అంటే ఎవరో పెద్ద ఆయన చెప్పినట్టు మొన్ననే మాట్లాడుతున్నప్పుడు, స్వామి చేసే ప్రతి దాంట్లో 3 ఉంటాయంట. ఒకటి అందం ఉంటుంది, ఒకటి ఆనందం ఉంటుంది, ఇంకొకటి అంతరార్థం ఉంటుంది. అంటే 3 ఎంతో చక్కగా స్వామి చేసే ప్రతి కార్యంలో కూడా అలా నిబిడీకృతమైపోయి ఉంటుంది అన్నమాట.